హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను హియర్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉసిరికాయ తొక్కు పచ్చడి పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఉసిరి తొక్కుని ద్వారగా నూనెలో వేయించాలి ఫ్రెండ్స్. వేయించిన తర్వాత చల్లారాక ఈ విధంగా తగిన ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్నాక మెంతిపిండి కొంచెం, ఆవు పిండి కొంచెం వేయాలి ఫ్రెండ్స్. అలాగే వేయించిన ఉసిరి తురుముకి సరిపడంత కారం కూడా వేయాలి ఫ్రెండ్స్. సరిపడంత కారం వేసిన తర్వాత మెంతిపిండి, ఆవుపిండి, ఉప్పు, కారం ఆ ఉసిరి తురుముకి పట్టేటట్టు బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత పచ్చడి కోసం తిరగమూత వేయాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తిరగమూత దినుసులు, కరివేపాకుతో వేసిన తాలింపు కలిపి పెట్టుకున్న ఉసిరి తురుములో బాగా కలపాలి ఫ్రెండ్స్. తాలింపు వేసిన నూనె మొత్తం పచ్చడికి పట్టేటట్టు బాగా కలపాలి ఫ్రెండ్స్. అలాగే ఈ తురుము అనేది నూనెని బాగా పీల్చిద్ది ఫ్రెండ్స్. ఇంకా అలా కలుపుకుంటూ నూనె చాలకపోతే కాచి చల్లార్చిన నూనె పోసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఉసిరికాయ ఏ పచ్చడిలో అయినా గల్లుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టి వేస్తారు ఫ్రెండ్స్. తురుముకి నూనె బాగా కలిసాక ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ తీసి ఆ పచ్చడిలో పిండాలి ఫ్రెండ్స్. తురుమును బట్టి నిమ్మకాయలు పెంచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ నిమ్మరసం తురుముకు బాగా పట్టేటట్టు కలపాలి. కలిపిన తర్వాత నూనె సాలకపోతే ఈ విధంగా కాచి చల్లార్చిన నూనె ఆ తురుముకు పట్టేటట్టు బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ తురుము అనేది నూనె బాగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ విధంగా బాగా కలిసింది ఫ్రెండ్స్. కలిసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 నుంచి 3 రోజులు కదపకుండా పెట్టి ఆ తర్వాత అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ మరి.